అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు పెట్టిన నెటిజన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది స్పీకర్ కార్యాలయ సిబ్బంది. స్పీకర్ ను కించపరిచేలా పోస్టులు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిని గుర్తించారు. అతను మాజీ ఎమ్మెల్యే మోతుకో ఆనంద్ అనుచరుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి సీతక్క వీడియోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. వెంకట్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు. రైట్, ఇదే ఇష్యూపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్పీకర్ మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ పై కేసులు నమోదయ్యాయి కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్పీకర్ గడ్డం ప్రసాద్ విషయానికి వస్తే ఈ మధ్య అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడినటువంటి విషయాన్ని స్పీకర్ కొంత సీరియస్గా తీసుకొని ఆయనను వాదిస్తారు. ఆ విషయంలో మన ఫేస్బుక్లో వచ్చినటువంటి ఒక పోస్టుకు వికారాబాద్కు చెందినటువంటి వ్యక్తి వికారాబాద్ మండలం మోయిన్పేటకు చెందినటువంటి వ్యక్తి వినయ్ కుమార్, ఇతను ఒక పోస్ట్ చేశాడు ఫేస్బుక్లో. స్పీకర్ని కించపరుస్తూ స్పీకర్ గౌరవాన్ని కించపరిచే విధంగా ఆ పోస్ట్ ఉందనేది స్పీకర్ కార్యాలయం సిబ్బంది యొక్క ఆరోపణ. దీంతో ఆ పోస్టు చూసినటువంటి స్పీకర్ కార్యాలయం సిబ్బంది ఇక్కడ అసెంబ్లీ పక్కనే ఉన్నటువంటి అంటే అసెంబ్లీ పరిధిలో వచ్చేటువంటి సైబాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఓఎస్డీ పేరుతోటి వెంకటేశం పేరుతోటి ఈ ఫిర్యాదు వెళ్ళింది. దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకు మనకు పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం అయితే ఏంటంటే వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఫాలోవరే ఇతను వినయ్ కుమార్ అనేది మనకు తెలిసినటువంటి విషయం. పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇంకొక వైపు మొబైల్ నెంబర్ కూడా, అతనికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ని కూడా పోలీసులకు స్పీకర్ కార్యాలయం సిబ్బంది అయితే ఇచ్చింది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. వాస్తవానికి స్పీకర్కు విచక్షణ అధికారాలు ఉంటాయి. చాలా అంటే గౌరవప్రదమైనటువంటి పోస్టు, కానీ ఆ పోస్టు మనం చదివితే కనుక కించపరిచే విధంగా కామెంట్స్ ఉన్నాయి. సో దీన్ని స్పీకర్ కార్యాలయం చాలా సీరియస్గా తీసుకుంది. స్పీకర్ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది గడ్డం ప్రసాద్కు ఈ విషయాన్ని చెప్పారు. ఇట్లా పోస్టు ఉంది ఫేస్బుక్లో, ఇది కొంత కించపరిచే విధంగా ఉన్నట్టుగా ఉందంటే ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి అంటే ఓఎస్డీ కానీ పిఏ ఇతర సిబ్బందితోటి ఆయన ఆ పోస్ట్ గురించి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పోస్ట్ చేశారు అనేటువంటి ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసుల యొక్క ఎంక్వైరీలో అతను వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఫాలోవర్గా ఆనంద్ ఫాలోవర్గా తెలిసింది. మరి పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా పోలీసుల నుంచి మనకు కొంత సమాచారం రావాల్సింది. ఇక మరోవైపు మంత్రి సీతక్క అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో ఒక వ్యక్తి వైరల్ చేయడం జరిగింది. కించపరిచే విధంగా, మంత్రిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్పీకర్ కూడా ఈ అంశాన్ని గుర్తు చేశారు. సో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ పోస్ట్ చేశారనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దీని మీద పోలీసులకు వెంకట్ నాయక్ పోలీసులకు కంప్లైంట్ చేశారు సీసీఎస్కు. సో సీసీఎస్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు పోస్ట్ చేశారు, ఎవరు ఈ పోస్టును సర్క్యులేట్ చేస్తున్నారు, కించపరిచే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు, అసలు దీని వెనక ఎవరున్నారు, అసెంబ్లీలో ఎవరు ఫోటోలు తీశారు, దీని వెనక ఎవరు ఇదంతా ఈ తతంగం అంతా నడిపించింది ఎవరనే దాని మీద కూడా కొంత ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికే స్పీకర్ కూడా దీని మీద కొంత సీరియస్గా ఉన్నారు. అంటే ఆయన పోస్టుతో పాటు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు, తర్వాత ఆయన క్యారెక్టర్ని దిగదార్చే విధంగా చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటితో పాటు ఇటు మంత్రి సీతక్క విషయంలో కూడా కొంత సీరియస్గానే ఉన్నారు. సో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని చెప్తున్నారు. సో మొత్తానికి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో సాయంత్రం కల్లా ఎవరు ఈ పోస్ట్ చేసింది, ఎవరు దీని వెనక ఉన్నదనేది ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం మంత్రుల మీద ఇష్టానురాజ్యంగా పోస్టులు అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోయి మనం చూసాం. మంత్రి పొన్నం ప్రభాకర్ విషయంలో అట్లనే జరిగింది. మరోవైపు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి విషయంలో కూడా ఒక పోస్ట్ వైరల్ అయింది. అది చాలా కించపరిచే విధంగా పోస్టులు వెళ్ళాయి. దీని వెనక టీఆర్ఎస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం ఉందనేది పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఇది అసెంబ్లీలో కూడా కొద్దిసేపటి క్రితం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ దీని మీదనే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు సీతక్క విషయంలో కావచ్చు, అట్లనే స్పీకర్ గడ్డం ప్రసాద్ విషయంలో కావచ్చు, ఇద్దరు విషయంలో సోషల్ మీడియాలో వ్యవహరించినటువంటి తీరు పట్ల అందరూ కూడా ఖండించారు. సో దీని మీద సీరియస్గా ఉండాలి, ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి పోస్టులు మరోసారి పునరావృతం కావు అన్నటువంటి అభిప్రాయాన్ని
చాలా మంది కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవైపు సీతక్క పోస్ట్ విషయంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవరు పోస్ట్ చేశారు, దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. అది టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియానే పోస్ట్ చేసినట్టుగా తెలిసింది. మరోవైపు ఇప్పుడు ఇందాక మనం ముందుగా చెప్పింది స్పీకర్ గడ్డం ప్రసాద్ విషయంలో పోస్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా వికారాబాద్ మొయినాబాద్ మండలానికి చెందినటువంటి వినయ్ కుమార్ గా గుర్తించినట్టుగా తెలుసు. సో ఇద్దరిని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులు చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఉంటాయి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సీరియస్ గా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలిసింది. కాబట్టి ఇక నుంచి పోస్టులు చేస్తే ఖచ్చితంగా చర్యలు అయితే తప్ప ఉన్నటువంటి హెచ్చరికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.